15 ఏళ్ల బాలిక కడుపులో 1.5 కిలోల వెంట్రుకలు బయటపడ్డాయి. సాయి విష్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ గంధం విశ్వనాథ్ సర్జరీ చేసి ఆ బాలిక కడుపులో ఉన్న వెంట్రుకలను బయటికి తీశారు. ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంలో ఆ బాలిక కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్కానింగ్ రిపోర్ట్స్లో పొట్టలో వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. తన జుట్టు తానే రహస్యంగా తినే వింత అలవాటు ఉన్నట్టు తేలింది. తరచూ వాంతులవ్వటం, కడుపు నొప్పి గమనించి ఆసుపత్రికి తీసుకువెళ్తే ఈ విషయం బయటపడింది. సర్జరీ చేసి డాక్టర్ ఆమె కడుపులో ఉన్న 1.5 కిలోల వెంట్రుకలను బయటికి తీశారు. ఈరోజు మా ఆపరేషన్ హాస్పిటల్కి మార్నింగ్ కడుపు నొప్పితో విపరీతమైన వాంతులతో అమ్మాయిని 15 సంవత్సరాల అమ్మాయిని మా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. గత హిస్టరీ తీసుకోగా ఆ అమ్మాయి గత 3 సంవత్సరాలుగా ఆమె జుట్టు ఆమె తింటుందని తెలిసి ఎండోస్కోపీ ద్వారా లోపల ట్రైకోబెజార్ అంటే జుట్టు ఒక పెద్ద మాస్ కింద ఫామ్ అయిపోయి పొట్టలో మొత్తం పొట్ట అంతా ఆమె పొట్ట ఎంత సైజ్ ఉందో ఆ సైజ్ అంతా కూడా జుట్టుతో నిండిపోయింది. సో వెంటనే మేము ఆపరేషన్ చేయడానికి తీసుకుని ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ ద్వారా ఆల్మోస్ట్ 1.5 kg జుట్టు కత్తి కింద ఏర్పడిపోయింది. దాన్ని తొలగించడం జరిగింది. పాప కూడా బాగుంది. ఇది ఒక రేర్ డిసీజ్. దీన్ని రపున్జెల్ సిండ్రోమ్ ఆర్ ట్రైకోక్లోమేనియా అంటారు. ఏంటి అంటే ఇది ఒక సైకాట్రీ డిజార్డర్. కొందరు లేడీస్ లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఏమిటి అంటే వాళ్ళ జుట్టుని వాళ్ళే ఎదరకు లాక్కుని ఎవరికి తెలియకుండా తినేయడం జరుగుతుంది. ఈ జుట్టు ఎక్టోడమ్ కాబట్టి ఇది పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఎలాగూ అరుగుదల జరగదు. సో అదంతా కూడా పేరుకుపోయి గత 3 సంవత్సరాల నుంచి పేరుకుపోయి ఒక పెద్ద కంతిలా ఏర్పడి మొత్తం జీర్ణాశయాన్ని మూసివేసింది. సో ఈ రోజు మనం ఇది తొలగించడంతో ఆమె పొట్ట మళ్ళీ నార్మల్ కండిషన్ లోకి తీసుకురావడం జరిగింది. సమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు.